హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం బెండకాయ కర్రీ డిఫరెంట్గా తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెండకాయలను కడిగి తేమ పూర్తిగా ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత బెండకాయలను చివర్లు కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బెండకాయను 2 ముక్కలుగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బెండకాయలు మొత్తాన్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయ 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బెండకాయ ఉడికేలోపు మనం మసాలాను తయారు చేసుకుందాం. 1/2 లీటర్ పెరుగుని తీసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా బెండకాయల్లో వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. మనం వేసిన మసాలాలన్నీ పెరుగులో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. బెండకాయలు అయితే బాగా ఉడికిపోయిందండి. అందులో మనం కలిపిన పెరుగు మిశ్రమాన్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.